పట్టిసీమలో నిమ్మల కామెంట్స్. వరద నీటిని ఒడిసిపట్టి సాగునీరు అందించడమే పట్టిసీమ లక్ష్యం. 7 ముంపు మండలాలను విలీనం చేసిన చంద్రబాబు దార్శనికత వల్లే ప్రస్తుతం పోలవరం నిర్మాణం జరుగుతోంది. కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీరు పట్టిసీమ ద్వారా పంపుతున్నాం. పట్టిసీమను ఒట్టిసీమ అని జగన్ అవహేళన చేశారు. నేడు పట్టిసీమ బంగారు సీమ అయింది. డెల్టాలో సాగు తాగునీరు అందించి వలసలు లేకుండా చేశాం. వైకాపా సాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేసింది. కనీసం కాలువల్లో పూడికలు తీసిన పాపాన పోలేదు. కృష్ణా డెల్టాకు త్వరగా నీరు రావడానికి 30-40 టీఎంసీల నీరు పులిచింతలలో నిల్వ చేయాల్సి ఉన్నా వైకాపా పాలనలో 1/2 టీఎంసీ నీరు లేదు. ప్రజల అభివృద్ధి కోసం కాక వ్యక్తిగత ప్రయోజనాలకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఆ ప్రజలు రైతులు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిజంగా ఆ పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేసినటువంటి వ్యక్తులు ఈవేళ మళ్లీ మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నాకు అనిపించింది, ఏదైతే తండ్రిని హత్య చేసినటువంటి వాడే మరి న్యాయస్థానం బోన్లో నిలబడి తండ్రి లేనిటువంటి బిడ్డను నాకు క్షమాభిక్షను పెట్టండి వేడుకున్నట్లుగా ఆ ఏదైతే పోలవరాన్ని ముంచేసిన వాడు, ఆ పోలవరాన్ని విధ్వంసం చేసిన వాడే ఈరోజు పోలవరం గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సిగ్గుండాలని అడుగుతూ ఉన్నా ఈ యొక్క అంబటి రాంబాబుకి, జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ రోజు 2019లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని రద్దు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? 2019లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమర్థవంతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధికారులందరినీ కూడా బదిలీ చేసినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు ఏదైతే అధికారంలోకి వచ్చి ఏజెన్సీని రద్దు చేయడం, అధికారుల్ని బదిలీ చేయడం, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మినిట్స్ లో చాలా క్లియర్ గా నోట్ చేశారా లేదా? ఇట్లా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ మీ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శికి లెటర్ రాసేయడం లేదా? హంబుల్ రిక్వెస్ట్. ఏదైతే పనిచేసే ఏజెన్సీని రద్దు చేస్తే, ఒకే పనిని 2 ఏజెన్సీలు చేస్తే ఆ పనికి రేపొచ్చట నాణ్యతలో ఈ ప్రమాదం ఏర్పడితే ఆ 2 ఏజెన్సీల్లో ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులో, ఇటువంటి క్రిటికల్ సమయంలో సీజన్ కి మార్పులు వచ్చేటువంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చవద్దు అని చాలా క్లియర్ గా పీపీఏ మినిట్స్ లో నోట్ చేశారా లేదా? ఏదైతే పీపీఏ సీఈఓ మీ ప్రభుత్వానికి లేఖ రాసి మిమ్మల్ని హంబుల్ రిక్వెస్ట్ వేడుకున్నాడా లేదా? కనీసం కంటిన్యూ అయినా చేయండి అని రిక్వెస్ట్ చేశారా లేదా? అటు పీపీఏని లెక్క చేయలేదు, పీపీఏ సీఈఓని సిడబ్ల్యూసీని లెక్క చేయలేదు. నీ ఇష్టానుసారం నీవు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ చేసి పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మేం చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారా లేదని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఏదో మేము తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మేం చెప్పడం కాదు నువ్వు విధ్వంసం చేశారని. ఏదైతే ఆ రోజు నీతి ఆయోగ్ ఒక కమిటీ రిపోర్ట్ ఇమ్మని ఏదైతే చెప్పిన దాని ప్రకారం ఐఐటి హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఇచ్చారు రిపోర్టు నీతి ఆయోగ్ కి. 2020 ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. ఏదైతే 2019-2020 ఆగస్టు నెల అంటే దగ్గర 15 నెలల సమయం పోలవరం ప్రాజెక్ట్ ని గాలి కుదిలేసామని చెప్పింది. ఇది ప్రభుత్వ తప్పిదమని చెప్పిందా లేదా? హైకోర్టు కూడా ఇప్పుడే మనం ప్రారంభించుకోవడం ద్వారా అది కూడా దగ్గర ఒక 875 మరి 1000 క్యూసెక్కుల వరకు కూడా దాన్ని కూడా నీటిని పంప్ చేసుకుని అక్కడ కూడా 150,000 ఎకరాల వరకు కూడా అక్కడ కూడా సాగునీరు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా దీని తర్వాత ఇప్పుడు ఏదైతే మరి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి దగ్గర 3,500 క్యూసెక్కుల నీరు వరకు కూడా మరి అవి కూడా ప్రారంభించి దాన్ని కూడా ఇమ్మీడియట్లీ అక్కడ రైతాంగానికి దగ్గర ఒక 2-3 లక్షల ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ సాగునీరు అందించడంతో పాటు అక్కడ కూడా ఏదైతే ఏలేరు రిజర్వాయర్, ఎందుకంటే ఏలేరు రిజర్వాయర్ చూస్తే ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ గా వాటర్ లేదు. ఎందుకంటే అక్కడ కూడా రైల్స్ ఏమి కూడా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్ కూడా డెడ్ స్టోరేజ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఏలేరు రిజర్వాయర్ లో నీరుంటేనే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్ కి కానీ అదేవిధంగా విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఏదైతే ఇప్పుడు ఇమ్మీడియట్లీ మన పురుషోత్తపట్నం కూడా మరి పంప్స్ ఓపెన్ చేయడం ద్వారా మరి ఏదైతే ఆ యొక్క స్టేజ్ 2లో మనం ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ కూడా నీటిని పంప్ చేసుకోవడం ద్వారా
ఏదైతే ఇక్కడ ఆయకట్టు అంటే ఇటు పెద్దాపురం, పిఠాపురం వీటికి సంబంధించినటువంటి ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా ఏలేరు రిజర్వాయర్ నుంచి ఏదైతే ఉత్తరాంధ్రకు స్టీల్ ప్లాంట్కు అదేవిధంగా విశాఖకు కూడా డ్రింకింగ్ వాటర్ అందించేటువంటి అవకాశం జరుగుతుంది. అదేవిధంగా పుష్కరను కూడా ఈ రోజే మనం ఓపెన్ చేసుకుని అది కూడా దగ్గర 1200 క్యూసెక్కుల నీరు వరకు కూడా పుష్కర్ నుంచి కూడా ఈ రోజు విడుదల చేయడానికి మరి ఇవాళ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాం. నిజంగా ఇది ఒక రికార్డు. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గోదావరి వరద నీరుని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపల ఆ నీటిని సద్వినియోగం చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ ఏదైతే ఆ రోజు పట్టిసీమ కానీ పురుషోత్తపట్నం కానీ ఏదైతే వీటిని డిజైన్ చేసి పూర్తి చేశారో ఆ ఫలాలు ఈ రోజు ఆ రైతులకి ఆ ప్రజలకి అందుతూ ఉన్నాయి. ఈవేళ ఒక్క చుక్క నీరు కూడా విడుదల కాకూడదని ఫ్లడ్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా అసెస్ చేసి, అంటే ఈవేళ ఫ్లడ్ వస్తుందంటే ఈ నిమిషంలోనే కాదు, 1 డే బిఫోరే మనం భద్రాచలంలో రీడింగ్ ఎంత ఉంది, రేపటికి పోలవరంకి ఎంత వస్తుంది, ధవళేశ్వరంకి ఎంత ఏదైతే మళ్ళీ మనం అవుట్ఫ్లో ఇవ్వగలుగుతాం అనేది ప్రతిదీ కూడా మా కలెక్టర్ గారు కానీ మా అధికారులు కానీ మేము కానీ సమన్వయంతో క్యాలిక్యులేట్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయడం ద్వారా ఈవేళ 4 ఎత్తిపోతలు కూడా ఒక్కరోజు మేము ప్రారంభిస్తున్నామనంటే ఇది ఈ ప్రభుత్వంకి ఉన్నటువంటి ముందు చూపు, సమర్థతకు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సమర్థతకు ఇది ఒక నిదర్శనం అనే విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇరిగిపోతే కూడా ఇరిగిపోతాయి కూడా ఇప్పుడు మనం అదే